రౌడీని పట్టుకుని ధీరజ్ అరెస్టు చేయించడంతో బయటపడ్డ భాగ్యం సేనాపతి కుట్ర. శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగింది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఎప్పుడైతే ప్రేమకు అది అంటే నార్మల్గా బ్రేక్ ఫెయిల్ అవ్వడమో లేక అదుపు తప్పి రావడమో కాదక్క, ఎవరో పకడ్బందీగా ప్లాన్ చేశారు అన్న ఆలోచన వచ్చిన ప్రేమకు, అంటే చందు అన్నయ్యని ఎవరో ఏదో చేయడం కోసమే లారీ డ్రైవర్ వచ్చాడా అంటూ అడిగేసరికి అలానే అనిపిస్తుంది ధీరజ్. చందుబాబు ప్రాణాలు తీయడం కోసమే వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయితే మరో పక్కకు వెళ్ళాలి, చందుబాబు సైడే సూటిగా ఎందుకు రావాలి అన్న ఉద్దేశంతో ప్రేమ అనుమానం రేకెత్తించేసరికి ధీరజ్ గట్టిగా పట్టుకుంటాడు. నిజంగానే ప్రేమ చెప్పినట్టుగా చందు అన్నయ్య మీద ఎవరైనా పగపట్టారా? ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ చందు అన్నయ్యని కాపాడుకోవాలి, అసలు ఆ లారీ డ్రైవర్ ఎవరన్న విషయం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తన ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పడంతో వాడు చెక్ చేసి చెప్తాను అని చెప్తాడు. ఇంకా ధీరజ్ అయితే ప్రేమకు టిఫిన్ తినిపిస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి చెప్పరా అని చెప్పాను కానీ దొరికింది ధీరజ్. ఆ లారీ నెంబర్ బట్టి ఆ డ్రైవర్ ఎవరో అన్న విషయం దొరికింది అనేసరికి వాడు ఎక్కడుంటాడో ఏంటో తెలుసా అని చెప్పాను కానీ పాత బస్తీలో ఉంటాడని మాత్రమే అడ్రస్ ఉంది, సరిగ్గా వాడి ఫోన్ నెంబర్ లేదు అనగానే వెంటనే వాడి ఫోటోకు నాకు వాట్సాప్ చేయి, నేను వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకుంటానని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి ధీరజ్ అనగానే ఆ లారీ డ్రైవర్ దొరికాడా అని చెప్పి ఇంకా ప్రేమ అడిగేసరికి ఆల్మోస్ట్ దొరికినట్టే, వాడు గనక నా చేతికి చిక్కాలి, అసలు ఇదంతా ఎవరు చేయించారనేది మొత్తం బయటికి వస్తుంది. అప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టను. మా అన్నయ్య ప్రాణాల జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళు ఎవరైనా కానీ అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త మిగిలిన టిఫిన్ కూడా తినిపించేసి, సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏదైనా అవసరమైతే వదిన్ని పిలు, తొందరపడి నడిచి మళ్ళీ ఎక్కువ చేసుకోవద్దు, నేను అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పి ధీరజ్ కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ ఆలోచనలో పడుతుంది. అసలు చందుబాబు మీద ఎంత కక్ష ఎవరు కట్టారు? అసలు లారీని పురమాయించి మరీ చందుబాబు ప్రాణాలు తీయాలని ఎవరు చూశారు అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నర్మద వస్తుంది. ఏంటి ప్రేమ, ఏం ఆలోచిస్తున్నావు? ధీరజ్ గురించి అనగానే కాదక్క, చందుబాబు గురించి అనేసరికి మళ్ళీ ఏమైంది అనగానే అదే దాని గురించే ధీరజ్కి ఫోన్ వచ్చింది. ఆ లారీ డ్రైవర్ ఎక్కడుంటాడో ఏంటో తెలిసింది, అందుకే ధీరజ్ వెళ్ళాడనేసరికి వాడిని పట్టుకుని 4 ఉతికితే అసలు విషయాలు బయటికి వస్తాయి. అసలు చందుబాబు మీద ఇదంతా ఎవరు ప్లాన్ చేశారనేది బయటకు వస్తుంది కదా ప్రేమ అంటూ నర్మద అనగానే అవునక్క, ఖచ్చితంగా నాకు వల్లి వాళ్ళ మీద అనుమానం కలుగుతుంది అనగానే వల్లి మీద ఎందుకు నీకు అనుమానం కలుగుతుంది అని చెప్పి ఇంకా నర్మద అడిగేసరికి గుర్తుందా, రాత్రి తను కేరాసి తీసుకుని వచ్చినప్పుడు తెలిసిపోయిందా అంటూ ఇంకా అల్లుపోయి కేరాజీ పాడేసింది. తెలిసిపోయిందా అంది, తర్వాత మాట మార్చేసింది. అదే నీకు యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలిసింది అని చెప్పి మాట మార్చింది. అక్కడే నాకు అనుమానం కలుగుతుందక్క. ఏమో వీళ్ళ ప్లాన్లు వీళ్ళ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, చందుబాబుకి యాక్సిడెంట్ చేసి దెబ్బలతో ఉంటే సేవ చేయడానికి ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వెనకాడని చావు తెలివితేటలు వీళ్ళవి. ఆ భాగ్యం మామూలుదనుకుంటున్నావా? అస్సలు తక్కువ అంచనా వేయకూడదక్క అనగానే నువ్వు చెప్పింది నిజమే ప్రేమ, కానీ అంతకు దిగజారిపోతారంటావా అని చెప్పనేసరికి ఛాలెంజ్ చేసింది కదా, కూతుర్ని కాపురానికి పంపిస్తాను అని చెప్పి, మరి ఆ ఛాలెంజ్ ఎలా నిలబెట్టుకోవాలి? చందుబాబు కూడా ఏమీ మాట్లాడకుండా ఉండాలి అంటే ఏదైనా బలమైన విషయం జరిగి తీరాలి కదా.
ఆ ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చేమో అక్క అని చెప్పి ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈలోపు అమూల్య వస్తుంది. ఏంటి వదిన ఏం మాట్లాడుకుంటున్నారు అనగాని, ఏముంది మీ వల్లి వదిన గురించే మాట్లాడుకుంటున్నాం అనేసరికి, ఆవిడ గురించే ఉంటాయి కుట్రలు కుతంత్రాలే తప్ప ప్రేమలు ఆప్యాయతలు బంధాలు ఏమన్నా తెలుసా ఏంటి? అలాంటిది ఇంటి కోడలుగా ఎలా అడుగు పెట్టిందో అర్థం కావట్లేదు. ఈ విషయాలన్నీ నాన్నకు తెలిస్తే నాన్న తట్టుకోగలడా? అసలే ఏరుకోరి మరీ ఇంట్లోకి తీసుకొచ్చానని కోడల మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు నాన్న. కానీ కోడలు ఎలాంటిదని, తన కూతురి జీవితాన్నే నాశనం చేయడానికి అబద్ధాలు చెప్పి మోసాలు చేసిందన్న విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేడు కదా వదిన అంటూ ఇంకా అమూల్య అనేసరికి, అదే కదా అమూల్య మేము చెప్పేది అని చెప్పి ఇంకా నర్మద అంటుంది. సరే ప్రేమ వదిన రెస్ట్ తీసుకో, రావదిన వంట పని చూడాలి కదా అని అమూల్య ఇటు నర్మద వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్ సరాసరి ఓల్డ్ బస్తీ అని చెప్పారు కదా, బస్తీలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఫోటో చూపించి, ఇతను ఎక్కడైనా చూసారా, ఎక్కడైనా చూసారా అనగానే, వీడి గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అనగానే, మాకు చిన్న ట్రిప్ ఉంది అందుకు డ్రైవర్గా ఇతను చేస్తాడంట కదా, అందుకోసమని ఫోన్ నెంబర్ పని చేయడం లేదు, ఎక్కడుంటాడో ఏంటో తెలిస్తే డైరెక్ట్గా మాట్లాడుకుందాము అన్న ఉద్దేశంతో ఇంకా ధీరజ్ కొంచెం తెలివిగానే చెప్పుకొచ్చేసరికి, అవునా సరే వీడు ఎక్కడుంటాడో తెలియదు కానీ వీడు ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర ఉందనేసరికి వీడు ఫోన్ నెంబర్ కాస్త ఇస్తాడు. వీడేం చేస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మానేసి ఫోన్ రింగింగ్లోనే పెడతాడు. ధీరజ్ ఫోన్ నుంచి ఫోన్ చేసేసరికి ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే తన ఫ్రెండ్కి ఆ నెంబర్ ఇస్తాడు. నెంబర్ ఇచ్చి, ఈ లొకేషన్ ఎక్కడుందో చూడరా, ఈ లొకేషన్ బట్టి వాడిని పట్టుకోవచ్చు, వాడు ఈ బస్తీలో అయితే లేడు, ఎక్కడా కనిపించట్లేదు అనేసరికి, అవునా సరే అయితే నేను వెంటనే వాడి గురించి ఎంక్వైరీ ఆ నెంబర్ గురించి తెలుసుకుని నీకు మళ్ళీ మెసేజ్ చేస్తాను అని చెప్పి ఇంకా వాడు కాస్త ఫోన్ పెట్టేస్తాడు. ధీరజ్ వెతికేసరికి ఒక చోట వాడు టీ తాగడానికి వెళ్తాడు. అక్కడికే ధీరజ్ కూడా తిరిగి అలసిపోయి ఒక వాటర్ బాటిల్ ఇవ్వని వాటర్ బాటిల్ తీసుకుని మొహం మీద నీళ్లు చల్లుకుని మొహం కడుక్కొని ఒక టీ ఇవ్వనగానే ఇంకా టీ తాగుతూ ఉండేసరికి వీడు పక్కనే ఉండి తొమాలు దులిపి మొహం తుడుచుకుంటూ ఉంటాడు. పక్కనున్న డ్రైవర్ కూడా తుడుచుకునేసరికి టీ తాగుతూ వాడు వంక చూసి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతాడు. నేను వెతికేది వీడినే కదా అన్న ఉద్దేశంతో వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి వాడి ఫోటోని చూస్తాడు. వీడు ఒక్కడయ్యేసరికి ఆ తాగుతున్న టీని కాస్త వాడు మొహం మీద కొట్టి ఆ చేతిలో ఉన్న టవల్ని కాస్త వాడి పీకుకు చుట్టి చితక్ కొడతాడు. ఎవరు నువ్వు, ఎందుకు కొడుతున్నావు నన్ను అనగానే, యాక్సిడెంట్ చేసావు కదరా, మా అన్నయ్యను చంపడానికి ప్రయత్నించావు కదరా, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ చిత్త కుమ్ముడు కుమ్మి ఇంకా టవలు మెళ్ళలోంచి కాస్త లాక్కొచ్చి పోలీస్ స్టేషన్ తెచ్చి పడేసేసరికి, ఎవరు నువ్వు అని చెప్పాను కానీ, మా అన్నయ్య మీద యాక్సిడెంట్ చేశాడు, మా అన్నయ్య రోడ్డు మీద ఉండగా మా అన్నయ్య మీదకి కారు అదుపు లేకుండా కావాలని పక్కకు నిలబడి ఉన్న మా అన్నయ్య మీదకి కారు పోనిస్తే తనను కాపాడే ప్రయత్నంలో నా భార్యకు ఇంజురీస్ అయ్యాయి, పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది, ఆ ఏరియా సీసీ ఫుటేజ్ కూడా నా దగ్గరే ఉంది అని చెప్పి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని కాస్త పోలీసులకి చూపించేసరికి ఆ లారీ డ్రైవరు, ఈ లారీ నీదేనా అని చెప్పాను కానీ నాదే అని చెప్పి ఇంకా వాడు కాస్త ఒప్పుకునేసరికి, ఎవరు చేయమంటే ఇది చేసావరా అని చెప్పాను కానీ, లేదు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అనగాని, అబద్ధం, ఈ సీసీ కెమెరాలో బ్రేకులు ఫెయిల్ అయినట్టు ఎక్కడా కనిపించట్లేదు, నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా ఆ లారీని పక్క నుంచే తీసుకొచ్చావు, అంటే కావాలనే ప్లాన్ చేశావు, ఎక్కడా బ్రేకులు ఫెయిల్ అయ్యాయన్న కంగారు ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడా అటు ఇటు అదుపు కూడా తప్పకుండా స్ట్రైట్గానే వచ్చేస్తుంది జీపు లారీ అయితే, ఇది కావాలనే ప్లాన్ చేసావు చెప్పరా అంటూ చిత్త కుమ్మేసరికి, లేదు సార్ అంటూ ఇంకా వాడు ఎంత చెప్తున్నా కానీ చిత్త కొట్టేసరికి చెప్తాను అసలు ఏం జరిగిందంటే అంటూ భాగ్యం గురించి బయటపెడతాడు. భాగ్యం గురించి బయటపెట్టిన ఇంకా వాడైతే
భాగ్యమా వాళ్ళెవరు అని చెప్పాను, కానీ ఎవరో ఏంటో నాకు తెలియదు, ఇలా నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు, 5,000 ఇచ్చారు, డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు అని చెప్తాడు. చెప్పేసేసరికి వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తాడు ఇన్స్పెక్టర్. ఫోన్ చేయడంతో ధీరజ్ కాస్త స్టేషన్కి వెళ్తాడు. ధీరజ్తో పాటు రామరాజ్ కూడా వెళ్తాడు. రామరాజ్ కూడా వెళ్ళేసరికి రండి రామరాజ్ గారు అని చెప్పాను, కానీ వాడు ఏదైనా పేరు చెప్పాడా అనగానే ఎవరో భాగ్యం అని అంటున్నాడు. ముగ్గురు వచ్చారు, ఒక ఆవిడ కొంచెం పొడుగ్గా ఉంది, ఇంకొక అతను కొంచెం పొట్టిగా పొట్టుండి బట్టతలుంది, ఇంకొక ఆవిడ కొంచెం పేద అంటే ఒక ముసల్దాన్లా కనిపిస్తుంది, పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది అని చెప్పి ఆవిడే మాట్లాడింది డమ్మీ యాక్సిడెంట్ చేయమని. ఒక ఆవిడ కొంచెం పొడుగ్గా ఉంది, ఇంకొక అతను కొంచెం పొట్టిగా ఉన్నాడు, తర్వాత ఇంకొక ఆవిడ కొంచెం లావుగా ఉంది అని చెప్పేసేసరికి ఎవరై ఉంటారా ధీరజ్ అని చెప్పనేసరికి ఒక్క నిమిషం నాన్న అని చెప్పి వెంటనే ధీరజ్ ఫోన్లో ఉన్న భాగ్యం వాళ్ళ ఫోటోని చూపించేసరికి వీళ్ళే అని చెప్పనగానే వీళ్ళు డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారా అనగానే అవును డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు అని చెప్పనేసరికి మరి డమ్మీ యాక్సిడెంట్ చేయాలనుకున్న వాడివి అంత ఫోర్స్గా ఎందుకు వచ్చావు? నేను దూరం నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరి గమనించినప్పుడు నువ్వు చాలా ఫోర్స్గా వచ్చావు కదా అనగానే తర్వాత సేనాపతి గారు అనేసరికి సేనాపతి ఏం చెప్పాడురా అంటూ వాడి చెంపల పగలగొడతాడు రామరాజు. సేనాపతి గారు మాత్రం డమ్మీ యాక్సిడెంట్ కాదు, నిజమైన యాక్సిడెంటే, బ్రేక్ మాత్రం అస్సలు క్లిక్ చేయడానికి వీల్లేదు అంటూ చెప్పారనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. అయితే అంటే భాగ్యం వాళ్ళు ప్లాన్ చేస్తే ఆ సేనాపతి ఉపయోగించుకుని నా కొడుకు ప్రాణాలు తీయాలని చూశాడనమాట. నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత నా కోడలికి దెబ్బలు తగిలేక చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి రారా ధీరజ్ అని చెప్పి వెంటనే ఇంకా చాలా కోపంగా సేనాపతి వాళ్ళ మిల్లు దగ్గర అంటే వాడు ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడికి వెళ్ళి వాడి చెంపల పగలగొట్టి కాలర్ పట్టుకుంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ లారీ డ్రైవర్తో మాట్లాడి నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తావరా అంటూ ఆ చెంప ఈ చెంప పగలగొట్టేసరికి నేను చెప్పేది విను రామరాజు, నేను చెప్పేది విను, అసలు ఇదంతా నేను చేయలేదు, ఆ భాగ్యం వాళ్ళు అనగానే అన్నీ తెలుసుకున్నానరా. నేను భాగ్యం డమ్మీ యాక్సిడెంట్ చేయించమని చెప్తే నువ్వు బ్రేకులు కూడా వేయకుండా నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసావు కదా, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనరా అంటూ చెంపలు వాయిగొడతాడు. వాయిగొట్టేసరికి వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేరారా అని చెప్పాను, కానీ వెంటనే ఇంకా నేను చెప్పేది విను రామరాజు, నేను చెప్పేది విను అని ఎంత చెప్పాలని ట్రై చేసినా కానీ లాక్కును వెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో పడేసేసరికి ఇంకా రామరాజు నేరుగా భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. భాగ్యం వాళ్ళ గురించి ఏం బయటికి రాదులే, ఆ లారీ డ్రైవర్ దొరకడులే అని చెప్పి అనుకుని ఎంతో ఉల్లాసంగా ముగ్గురు కూడా కూర్చుని ఉండగా రామరాజు ఒక్క తన్నుతాడు తలుపునైతే. తలుపును తన్నేసరికి తలుపులు ఎక్కడికక్కడ ఊడిపోయి పడిపోతాయి. ముగ్గురు కూడా కూర్చుని ఉంటారు. ఇంకా ముగ్గురు అలా లేచి నిలబడేసరికి ఇంకా రామరాజు చాలా కోపంగా మిగిలిన ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా ఆనందరావు చెంపలు వాయిగొడతాడు. అసలు నువ్వు ఆడదానివేనా? నీ కూతుర్ని కాపరానికి పంపించడం కోసం ఇంత చేస్తావా? అసలు నీ కూతురు ఎందుకు నా కొడుకు మీద ఎంతటి అఘాయిత్యానికి పాల్పడింది? అసలు నా కూతురుని నా కొడుకు మీద ప్రాణాలు తీయాలని ఎందుకు ఇంత కుట్ర చేశారు మీరు? అసలు ఎందుకు ఇదంతా? నీకు బాగోలేదు అని చెప్పి కదా నా కోడల్ని ఇక్కడ వదిలేశాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా, కాలికి కూడా ఏ ఫ్రాక్చరు అవ్వలేదు కదా, మరి ఎందుకు చందు అబద్ధం చెప్పాడు? అంటే నా దగ్గర ఏదో నిజం దాచాడు, అంటే నాకు చెప్పని లేని నిజాన్ని వాడు దాచుకుని బాధపడుతున్నాడు అని వెంటనే చందుకి ఫోన్ చేస్తాడు. చందుకు ఫోన్ చేసి అర్జెంటుగా వల్లి వాళ్ళ ఇంటికి రారా అని చెప్పాను, కానీ ఎందుకు నాన్న అనేసరికి రారా నువ్వు ముందు అర్జెంటుగా అని చెప్పాను, కానీ వెంటనే వల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చేసేసరికి ఏమైంది నాన్న అని చెప్పాను, కానీ ఇలా రా చందు అని చెప్పాను, కానీ రామరాజు దగ్గరికి వస్తాడు. చందు అయితే దగ్గరికి వచ్చేసరికి చందు చేతిని తీసుకుని రామరాజు తల మీద వేసుకుని ఇప్పుడు నిజం చెప్పు, నిజంగానే వల్లిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళమ్మకి కాలికి దెబ్బ తగిలింది అని చెప్పావు. వాళ్ళమ్మ కుడి కాలుకు కానీ ఎడం కాలుకి కానీ ఏ దెబ్బ తగలేదు,
తను నార్మల్గానే ఉంది. అంటే నువ్వు అబద్ధం చెప్పావు. ఆ రోజు నువ్వు తాగొచ్చిన రోజు కూడా వల్లి మీద కోపంతోనే తాగాను, వల్లియే దానికి కారణం అంటూ మాట్లాడావు. అంటే నువ్వు కావాలని ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. చెప్పరా పెద్దోడా, నువ్వు దాచిపెడుతున్న నిజమేంటి? వల్లి చేసిన తప్పేంటి? నువ్వు ఏ తప్పైతే నాకు తెలియకూడదని వల్లిని తీసుకొచ్చి పుట్టింట్లో వదిలిపెట్టేశావు. రాత్రి వచ్చినా కానీ వల్లిని అలాగే వెళ్ళిపో అంటూ మాట్లాడావు. ఏదో విషయం నా దగ్గర దాచిపెట్టావు. చెప్పరా పెద్దోడా. నా మీద ఒట్టేసి నువ్వు అబద్ధం చెప్పవనే నమ్మకంతోనే నిన్ను నా మీద ఒట్టేసి చెప్పమంటున్నాను. చెప్పరా పెద్దోడా అని చెప్పనేసరికి, చెప్తాను నాన్న, చెప్తాను. ఇది చేసిన మోసాలు బయట పెట్టకపోతే ఎలాగా? ఇది చేసిన మోసాలు బయట పెట్టి తీరతాను నాన్న అంటూ ఇంకా రామరాజు ముందైతే, ఇది మనకి ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది కదా, ఇది చదివింది కేవలం 9వ తరగతి వరకు మాత్రమే నాన్న. మనకు కావాలని అబద్ధం చెప్పి నువ్వు జాబ్ చేయమనేసరికి ఎంఏ ఇంగ్లీషు సర్టిఫికెట్స్ డూప్లికేటివ్ తెచ్చి ఆ సార్ ముందు, అంటే నీ స్నేహితుడైన ఆ ప్రిన్సిపాల్ ముందు కూడా నీ పరువు పోతుందని తెలిసి కూడా అప్పుడు కూడా నిజం దాచిపెట్టి ఆ స్కూల్లో ఉద్యోగానికి వెళ్ళింది. ఒకే ఒక్క పూట చేసి ఆ తర్వాత ఎన్నిసార్లు ఉద్యోగానికి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి మరీ కూర్చుని హ్యాపీగా తిరిగేది. నేను స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ రోజు జాయిన్ అయిన రోజున వచ్చింది తప్ప మళ్ళీ రాలేదని, ఆ సర్టిఫికెట్స్ కూడా డూప్లికేట్ సర్టిఫికెట్స్ అని మా స్కూల్లోనే ఒక సారు హెల్ప్ చేయడం వల్ల ఆ రోజు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో గలగలా మాట్లాడింది అన్న విషయాన్ని బయట పెట్టాడు. ఆ మాట వినడంతోటే నాకు తన మీద ఉన్న నమ్మకం చచ్చిపోయింది నాన్న. దీనికంటే బలమైన ఇంకొక కారణం ఉంది. ఆ కారణం వల్లే వల్లి నా ఇంట్లో ఉంచకూడదు అన్న ఒకే ఒక్క రీజన్ వల్లే తనను ఆ ఇంటి నుంచి వాళ్ళ పుట్టింటికి పండగని కూడా ఆలోచించకుండా పంపించేశాను నాన్న అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రామరాజు అయితే. ఏంటా బలమైన కారణం? మనం ఇన్ని రోజులు కూడా అమూల్య ప్రేమ విషయం ఏంటి, అమూల్య విశ్వను ప్రేమించడం ఏంటి, అమూల్యకు తెల్లవారితే పెళ్ళనగా ముందు రోజు రాత్రి ఎవరు సలహా సహాయం లేకుండా ఇంటి నుంచి ఎందుకు బయటికి వెళ్తుంది అని ఆలోచించాం కదా. అదంతా జరగడానికి కారణం వల్లియే. ఎందుకంటే విశ్వకు అమూల్యకు ప్రేమాయణం నడిపించింది వల్లి. అంతేకాదు నాన్న, వాళ్ళిద్దరిని పార్కులో చూశాను. ఆ విషయాన్ని నేను బయట పెడతాను అంటే బయట పెట్టొద్దు అని నా నోరు మూయించేసింది. తర్వాత అమూల్యను తెల్లవారితే పెళ్ళనగా విశ్వకు తీసుకెళ్ళి అప్పగించింది వల్లినే. కానీ ఆ విశ్వ చాలా తెలివిగా తనను ఏమీ చెయ్యకుండానే తన జీవితాన్ని నాశనం చేశానంటూ 10 మందిలో చెప్పుకోవాలని ప్రయత్నించిన వాడి ప్లాన్ని బెడిసి కొట్టేటట్టుగా ప్రేమ తాళి వేసుకోమని చెప్పింది. నిజానికి ప్రేమ ఏ తప్పు చేయలేదు నాన్న. ఆ రోజు ప్రేమ గనక తాళి వేసుకోమని చెప్పకపోయి ఉంటే నీ పరువు పోయుండేది. అమూల్య కూడా మనకు దక్కేది కాదు నాన్న అంటూ రామరాజుకి కాస్త చందు చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. నమ్మలేకపోతున్నాను రా పెద్దోడా అని చెప్పాను, కానీ నమ్మాలి నాన్న. కొన్ని నమ్మలేని నిజాలు ఉంటాయి. నువ్వు ఇవన్నీ చెప్తే తట్టుకోలేవు అన్న ఒకే ఒక్క కారణం చేత నీకు చెప్పాలని అనుకోలేదు. నిన్ను మోసం చేయాలి అన్న ఉద్దేశం కాదు. ప్రేమకు నర్మదకు ఇది ఎలాంటిదని, ఇంకా ఇది ఎన్నో కుట్రలు చేసింది. ఆ విషయాలన్నీ కూడా ప్రేమ నర్మదకు తెలుసు. ప్రేమ నర్మద కావాలని నిజాలు బయట పెట్టలేదు. ఎందుకంటే నువ్వు బాధపడతావు అన్న ఒకే ఒక్క కారణం చేత. వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు, అంటే సాగర్ విషయం, ప్రేమ విషయాలన్నీ కూడా బయట పెట్టినా కానీ దీని విషయం బయట పెడితే నువ్వు తట్టుకోలేవు అన్న ఒకే ఒక్క కారణం. ఎందుకంటే నువ్వు దీన్ని కోరి నా లైఫ్లోకి తీసుకొచ్చావు. నువ్వు తీసుకొచ్చిన కోడలు ఎలాంటిది అన్న విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కదా నాన్న. అందుకోసమనే ప్రేమ కానీ నర్మద కానీ వల్లి విషయం గురించి బయట పెట్టలేదు అంటూ చందు చెప్పేసేసరికి రామరాజుకి పిచ్చ కోపం వచ్చి వల్లిని కొడదామా అని చెయ్యి చెంప వరకు తీసుకొచ్చి, ఒక ఆడదాన్ని, పైగా ఇంటి కోడల్ని కొట్టేనన్న చెడ్డ పేరు నాకు ఉండకూడదు.
పెద్దోడా రా వెళ్దామని చెప్పి ఇంకా చందుని తీసుకుని వెళ్ళబోయేసరికి ప్లీజ్ మావయ్య నన్ను క్షమించండి మావయ్య, నేను తెలియక తప్పు చేశాను అని చెప్పాను. కానీ తెలియక తప్పు చేసావా? నువ్వేమన్నా చిన్నపిల్లవా తెలియక తప్పు చేశాననడానికి? తెలియకుండానే నా కూతుర్ని విశ్వకు ప్రేమాయణం నడుపుతావా? తెలియకుండానే నా కూతుర్ని తీసుకెళ్ళి విశ్వకు అప్పగిస్తావా? తెలియకుండానే నా కొడుకు ప్రాణాలు తీయడానికి మీ అమ్మ ప్లాన్ చేసి డమ్మీ యాక్సిడెంట్ని ప్లాన్ చేస్తారా? అంటే నా కొడుకు నిన్ను ఇక్కడ వదిలేశాడు కాబట్టి నీ తల్లి నిన్ను మళ్ళీ మా ఇంటికి పంపించడం కోసం నా కొడుకుకి డమ్మీ యాక్సిడెంట్ చేసినట్టు ప్లాన్ చేసి ఇంటికొచ్చి నా కొడుకుకు సేవలు చేద్దామనుకున్నావా? నీలాంటి దాన్ని నా కొడుకు ఎందుకు మళ్ళీ ఏలుకుంటాడు? వాడి మనసుకు ఎంతో బాధ అనిపిస్తేనే తప్ప వాడు ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోడు. వాడి మనసుకు ఎంత బాధ కలుగుంటుందో. అందులోనూ అమూల్య అంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమే. ఇప్పుడు చందుకు తెలిసింది ఈ విషయం. అదే ఏ చిన్నోడికో తెలిసిందనుకో నిన్ను చంపి వాడు జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడడు. వాడికి అమూల్య అంటే అంత ప్రాణం. నీకా మాత్రం తెలియలేదు. అసలు మా ఇంట్లో ఉంటూ ఎదిరింటి వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంటావు. ప్రతిసారి కూడా నేను మర్చిపోయిన విషయాలు గుర్తు చేస్తూ ఉంటావు కదా. మీ చొక్కా చింపేశారు, నడి రోడ్డు మీద మీ చొక్కా చింపేశారు అంటూ ప్రేమ చేసిన తప్పు వల్లే చింపేశారని ఎన్నోసార్లు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశావు కదా. మరి వాళ్ళతో చేతులు కలిపి నా కుటుంబాన్ని, నా కూతురి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావమ్మా? అసలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏం ఆశించావు? నాకు తెలిసి నువ్వు ఏ డబ్బో ఆశించుంటావు. ఎందుకంటే మీకు డబ్బు లేదు కాబట్టి. మీకు ఒరే పెద్దోడా, వీళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేస్తే అసలు వీళ్ళు కోటీశ్వర్లే కాదన్న విషయం తెలిసిందిరా. ఎందుకులే విషయాలన్నీ బయట పెట్టడం, జరిగిపోయిందే అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత అర్థమవుతుందిరా. వీళ్ళు ఎంత కుట్రలు పన్నేవాళ్ళో, ఎన్ని నాటకాలు, ఎన్ని మోసాలు చేసేవాళ్ళో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అమ్మ బాబోయ్, వీళ్ళ గురించి నేను చాలా తక్కువ అంచనా వేశాను. వీళ్ళేంటో, వీళ్ళ మనస్తత్వం ఏంటో నాకు అంతా కూడా బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా రామరాజు అయితే రారా పెద్దోడా అని చందుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చందుని తీసుకుని వెళ్ళిపోయేసరికి మామయ్య గారు అంటూ వెంట పడుతుంది. కానీ వాళ్ళ వెనక్కి కూడా చూడకుండా సరాసరి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో అమ్మ అమూల్య అంటూ అమూల్యని పిలుస్తాడు. నాన్న అనగానే ఇంటి పరువు కోసం, ఇంటి కోడలు తప్పు చేసినా కానీ విషయం బయట పెట్టకుండా చాలా ధైర్యంగా ఉన్నావమ్మా నువ్వు అనగానే వల్లి వదిన చేసిన మోసం గురించి నేను ప్రేమ వదినికి, నర్మద వదినికి చెప్పాను. కానీ మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత చెప్పలేకపోయాను నాన్న. నన్ను క్షమించండి. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే విషయాన్ని బయట పెట్టలేదు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు నాన్న. నన్ను క్షమించండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను ఎవరిని మోసం చేయలేదు. నన్ను అర్థం చేసుకుని మీరు చూడండి నాన్న అంటూ మాట్లాడేసరికి, అయ్యో అమూల్య, నువ్వు తప్పు చేసావని అనడం లేదమ్మా. నా కూతురు ఏంటో నాకు తెలీదా? నా కూతురు తప్పు చేసే మనిషా, తప్పు చేయని మనిషా నాకు తెలియదమ్మా. నీ గురించి నాకు తెలుసు. నువ్వు దీని గురించి బాధపడద్దు, దేని గురించి బెంగ పెట్టుకోవద్దు. నువ్వు నా కూతురు తల్లి. నా కూతురు ఎప్పటికీ తప్పు చెయ్యదు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అమూల్యను భుజం మీద అలా వాల్చుకుంటాడు. ఇంకా సేనాపతిని జైల్లో పెట్టించారన్న విషయం తెలుసుకున్నావు ప్రేమ ఇంతకు దిగజారిపోయాడా మీ నాన్న అని చెప్పి ఇంటికొచ్చి ధీరజు ప్రేమ మీదే కేకలు వేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.